గుంటూరు జిల్లా తెనాలిలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఎరుకలపూడి గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. రాష్ట్రంలో పచ్చదనం 50% మేరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వన మహోత్సవం ప్రారంభించినట్టుగా తెలిపారు. వన మహోత్సవాలు జరిపి పచ్చదనం అనేది మనం పెంచాలి, దానికోసం అందరం ప్రయత్నించాలి, అందులో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన ప్రతి గ్రామంలోనూ ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు ఇది ఒక చిన్న ప్రయత్నం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుమారు 29% మనకి పచ్చదనం ఫారెస్ట్ కవర్ అంటారు, అది ఆ విధంగా పెంచడం మనం చూస్తూ వచ్చాం. దాన్ని ఇంకా మనం పెంచాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంటుంది. మొన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించినప్పుడు ఖచ్చితంగా మనకి ఎక్కువ వర్షాలు పడాలి, మనకి ఎక్కడ కూడా కలుషితమైన వాతావరణం ఉండకూడదు, పచ్చదనం ఉండాలి. భవిష్యత్తులో ఒక చెట్టు వలన మనకి కేవలం నీడనే కాకుండా ఎన్నో అవసరాలు, మన ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన ముఖ్య చిన్న చిన్న కోరికలు ఏవైతుంటాయో ప్రతి ఒక్కరిది, దాన్ని మనం గుర్తించే విధంగా చేసుకోవాల్సిన కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం. సుమారు 10,000 మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. అదే విధంగా 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా తెనాలి పట్టణంలో ఇతర గ్రామాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, అక్కడ ఉన్న పచ్చటి వాతావరణాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు, జన సైనికులు, వీరమైన